ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ నెల 7 నుంచి నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు 219 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే సరుకు రవాణా చేసినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు జాబితా లేకపోవడంపై కేసులు నమోదు చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేకపోవడంతో అలాగే వాటికి జరిమానా విధిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంపై కేసులు బుక్ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 8 బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. స్టేజ్ క్యారేజ్ గా బస్సులు నడిపితే కఠినంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ప్రయాణికుల భద్రతకు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఇక త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణపై మార్గదర్శకాలు వెల్లడించబోతున్నట్టుగా తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినటువంటి స్లీపర్ బస్సుల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.